బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటోంది బుల్లితెర నటి నవీనా బోలే. గతంలో అతని వల్ల ఎదురైన ఓ ఇబ్బందిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని సాజిద్ ఖాన్ పిలిస్తే అతని ఆఫీస్కి వెళ్ళానని, అయితే అతను చేసిన పనికి జీవితంలో అతన్ని కలవకూడదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. ఆఫీస్కి వెళ్ళాక ప్రాజెక్ట్ గురించి చెప్పేస్తాడేమోనని చాలా ఆసక్తిగా ఎదురు చూశానని, కానీ అతను మాత్రం నీ దుస్తులు తీసేసి కూర్చోవచ్చుగా అని అడిగాడట. నీ శరీరంపై నీకెంత నమ్మకం ఉంది, దుస్తులు లేకున్నా కంఫర్ట్గా కూర్చోగలవా లేదా అని టెస్ట్ చేస్తున్నానని కవర్ చేశాడని చెప్పింది. ఇది 2004 లేదా 2006లో జరిగింటుందనుకుంటున్నానని తెలిపింది. అతని మాటలకు నా మైండ్ బ్లాంక్ అయిందని, తానేం సమాధానం ఇవ్వకపోయేసరికి ఏమైంది, నువ్వు బికినీ వేసుకుంటావుగా, అలాంటప్పుడు ఇదేం పెద్ద సమస్య కాదు, నువ్వు నీలా ఉండు అని చెప్పాడని తెలిపింది. దీంతో తాను ఇంటికెళ్ళి బికినీ తెచ్చుకుంటానని చెప్పి ఎలాగోలో అక్కడి నుంచి తప్పించుకున్నానని చెప్పింది. అయినా అతను వదల్లేదని, ఇంటికి చేరుకున్నావా లేదా, ఆఫీస్కి ఎప్పుడు తిరిగొస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు అంటూ దాదాపు 50 సార్లు ఫోన్ చేశాడు అని చెప్పుకొచ్చింది. కాగా సాజిద్పై గతంలోనూ ఆరోపణలొచ్చాయి. 2018లో మీటూ ఉద్యమం ఉధృతమైన సమయంలో సాజిద్ ఖాన్పై తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. నటి రాచెల్ వైట్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ సలోని చోప్రా, జర్నలిస్ట్ కరిష్మా ఉపాధ్యాయ సాజిద్ ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే నవీనా బోలే మిలే జబ్ హమ్ తుమ్, జెన్నీ ఔర్ జూజు, సప్నా బబుల్కా, బిడాయి, ఇష్క్ బాజ్ వంటి హిందీ సీరియల్స్తో పాపులారిటీ సంపాదించుకుంది.